गोविंद जय जय गोपाल जय जय। गोविंद जय जय गोपाल जय जय। राधा रमण हरि गोविंद 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 जय जय गोपाल जय जय। गोविंद गोविंद जय जय गोपाल जय जय। राधा रमण हरि गोविंद 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 जय जय गोपाल जय जय। गोविंद जय जय गोपाल जय जय। गोविंद जय जय गोपाल जय जय। जय बोलो गोपाल कृष्ण चंद्र भगवान की जय। हर हर नमः पार्वती पतये हर हर महादेव। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं
నమామి భగవత్పాద శంకరం లోకశంకరం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. శ్రీకృష్ణాయ వయం నుమః. శ్రీకంఠచాపఖండన పాకారి ప్రముఖ వినుత భండన విలసత్కాకుత్స్థవంశమండన రాకేందు యశో విశాల రామనృపాల. ఆర్తితో తన యొక్క నిస్సహాయ స్థితిని విన్నవించమని అగ్నిద్యోతనుడు అనేటువంటి ఒక సద్బ్రాహ్మణుణ్ణి, సదాచార సంపన్నుణ్ణి, తన గురువైనటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి, విప్రోత్తముణ్ణి శ్రీకృష్ణుని యొక్క నగరానికి పంపించటం. కృష్ణుడి దగ్గరికి ఆయన ఎలాగో ఆపసోపాలు పడి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఆయనకి కృష్ణుడు కూడా ఎంతో చక్కటి మర్యాదలు చేసి ఆయన పాదాలు కూడా కడిగి బ్రాహ్మణోత్తముడికి నమస్కరించి నింపాదిగా కూర్చోబెట్టి అడిగాడు, ఏమిటయ్యా, ఏమి విషయం, ఇక్కడ ఎందుకు వచ్చావు అని. అప్పుడు విషయం అంతా చెప్పాడు. అయ్యా భీష్మక మహారాజు ఏకైక పుత్రిక రుక్మిణీదేవి నిన్ను తప్ప ఇంకెవరిని వరించనని, నీ యందే నిత్య నిరంతరము జపధ్యానాదులతో గడిపేటువంటి ఆ మహాసాధ్వి నిన్ను మాత్రమే వివాహం చేసుకోవాలని తన విజ్ఞప్తిని విన్నతిని నీకు అందజేయమని నాకు లేఖ పంపించిందయ్యా. కాబట్టి మీరు అది విని తగిన నిర్ణయం తీసుకొని చేయవలసినటువంటి కార్యాన్ని గురించి మీరు ఆలోచించగలరు అని చెప్పి చాలా వినయంగా ఆయన విన్నపం చేశారు. మనం రుక్మిణీదేవి ఏం రాసింది కృష్ణుడికి అనేటువంటిది మనం చదువుకున్నాం. రుక్మిణీదేవి లేఖ, ఆ పద్యాలన్నీ కూడా ఒకసారి మనం చదువుదాం. ఎందుకంటే నిన్న టైం ఉండటం వల్ల రిపిటేషన్ కుదరలేదు. ఒకసారి చదువుదాము. మీరందరూ కూడా మధ్య మధ్యలో ఒక్కొక్క అక్షరం విడదీస్తే బాగుండదు. ఇది జాగ్రత్తగా వింటే అందరికీ వినిపిస్తుంది కదా శబ్దం. ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్థలాభంబు కలుగుచుండు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో దడవిన, ఏ నీల సన్నామం ఏ ప్రొద్దు భక్తితో దడవిన, బంధ సంతతలు వాయు అట్టి నీయందు నా చిత్తము అనవరతము నచ్చియున్నది, నీ ఆననానలేదు కరుణ చూడు ముఖం సారి,
ఖలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోరా ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూపతారుణ్య సౌజన్యశ్రీ బలదాన శౌర్యకరుణా సంశోభితున్ నిన్నునే కన్యలు గోరరు కోరదే మును రమాకాంత లలామంబు రాజన్యానే కపసింహ రాజన్యానే కపసింహ నా వలననే జన్మించనే మోహముల్ శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందంబున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజధ్యాయిని నైనా నన్ను ఒడిదాగొనిపోయదనని నన్ను ఒడిదాగొనిపోయదనంచు ఉన్నవాడు అధమాధముండు ఎరుగడద్భుతమైన భవత్ ప్రతాపమున్ వ్రతముల్ దేవగురుద్విజన్మ వ్రతముల్ దేవగురుద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులున్ గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణున్ కాంక్షించి చేసి తినేనిన్ వసుదేవనందనుండు నా చిత్తేశుడౌగాక నిర్జితులై పోదురుగాక సంగరములో ఛేదీస ముఖ్యాధముల్. అది చూసారా, డిస్టర్బెన్స్ మధ్యలో ఆయన శబ్దం మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. అవునా? సంగరములో ఛేదీస ముఖ్యాధముల్. అంతవరకే అయిందమ్మా, ఇవాళకి బతికిపోయాం. ఇది రుక్మిణీదేవి 1, 2, 3, 4, 5 పద్యాలు మనం చదువుకున్నాము. ఇవన్నీ మనకి పోతనామాత్యులు వారు తెలుగులో ఈ రుక్మిణీ కళ్యాణానికి సంబంధించిన ఈ ఘట్టంలో ఈ లేఖ వ్యాస భాగవతం కంటే కూడా తెలుగులో పోతనామాత్యులు వారు అనువదించినటువంటి ప్రత్యేకమైన ఈ సందర్భం ఏదైతే ఉందో ఇది చాలా ఫేమస్ అయింది. మన ఆంధ్ర అంటారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా ప్రాముఖ్యం చెందింది. ఇంకా చెప్పాలి అని అంటే అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీ అనేవాళ్ళు మనల్ని. ఎప్పుడు తమిళనాడు, ఆంధ్ర మరియు ఇవన్నీ కూడా కలిసి ఉన్నప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ. అప్పట్లో తెలుగు యూనివర్సిటీ మొట్టమొదటి ఎక్కడుందో తెలుసా మీకు? తెలుగు యూనివర్సిటీ మొట్టమొదటి చెన్నైలో. అక్కడి నుంచే తెలుగు భాషా అకాడమీ, తెలుగుకు సంబంధించినవన్నీ కూడా మనకి వచ్చాయి.
చాలా పాతది. ఇంకా మొన్న ఎవరో మెసేజ్ పెట్టారు మా వాళ్ళు, బంగారు తల్లులు, ఏంటంటే మీ భాష ఇంటికి సర్వేకి వచ్చినప్పుడు సంస్కృతం అని చెప్పమంటున్నారు. నేనైతే తెలుగనే చెప్తా. సంస్కృతం కావచ్చు, అవునా? ఇవన్నీ ఫేక్ న్యూస్ అండి. ఇవన్నీ కూడా ఎవడో మేము సంస్కృతం అని చెప్పకపోతే ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది సంస్కృతాన్ని. దీనికి ఒక మాట బాగా మనం వినాలి. ఏమిటో తెలుసా? ఎవరు? సిస్టర్ నివేదిత. తెలుసు కదా మీకు పేరు? ఎవరామె? సిస్టర్ నివేదిత వివేకానందుల వారి యొక్క అనుంగ శిష్యురాలు. ఆమె ఒక ఫారినర్ అయినప్పటికీ కూడా మన హిందూ ధర్మము యందు అపారమైన భక్తి ఉంది. ఆమెని ఒకానొక ప్రశ్న వేశాడు ఎవరో, హిందూ ధర్మం ఎంతకాలం ఉంటుందంటారు అంది. హిందూ ధర్మము ఎంతకాలం ఉంటుంది అన్నాడు. ఆమె చెప్పినటువంటి రిప్లై వింటే ఒక హిందువుగా పుట్టిన నేను కూడా సిగ్గుతో తల ఉంచుకోవాలి. అంటే అంత అవగాహన మరి ఆమెకు ఎలా వచ్చిందో, అది గురుభక్తి చేత, ఆమె చేసినటువంటి సాధన చేత. చర్మము శరీరము వేరే దేశంలో పుట్టచ్చు కాక, కానీ ఆ జీవుడు ఎప్పటి నుంచో మన హిందూ సంస్కృతితో జతపడినటువంటి మనస్సు కలిగినటువంటి ఒక మహాతల్లి ఆమె. ఆమె అన్నది, ఒకవేళ హిందూ ధర్మమే గనక నశించేటువంటి పరిస్థితి గనక వచ్చినట్లయితే, బాగా గుర్తుపెట్టుకోండి, హిందూ ధర్మమే గనక నశించేటువంటి పరిస్థితి గనక వచ్చేట్లయితే అప్పటికి భూమండలం పైన ఉన్నటువంటి అన్ని సంస్కృతులు నశించిపోయిన తరువాతే హిందూ ధర్మం నశిస్తుందని చెప్పి. అంటే అన్నీ పడిపోయిన తర్వాత హిందూ ధర్మం పడిపోతుంది తప్ప హిందూ ధర్మాన్ని ఎవ్వడూ పడగొట్టలేడండి. మనమేమో భయపడిపోతుంటాం, కానీ అలా అని మనం చేతులు ముడుచుకొని కూర్చోకూడదు. మాదేం పనిలేండి, హిందూ ధర్మాన్ని రక్షించే పనులు వాళ్ళు ఉన్నారుగా, సాధువులు సన్యాసులు సన్నాసులు, వీళ్ళు చూసుకుంటారులే, మన పని మనం చేసుకుందాలే అని మనం అనుకుంటాం. బట్ హిందూ ధర్మం అంటే ధర్మం అనే పదంలోనే ఉంది కదా. హిందుత్వాన్ని ఎలా నిలపాలి చెప్పండి? హిందూ ధర్మము, హిందూ ధర్మం, అవునా? బయట జెండాలు పట్టుకొని తెగరుస్తుంటాం, కానీ బొట్టు పెట్టుకోవడం రాదు, సంధ్యావందనం చేయటం రాదు, ఇంట్లో పూజ చేయటం రాదు, ఇవన్నీ ఏం చేయరు. కానీ పొలోమని ర్యాలీలు వెళ్తుంటాం, అరుస్తుంటాం, కేకలు పెడుతుంటాం. ఇంకా కొంతమంది, నేను అవన్నీ ఇక్కడ సభ పైన మనం చెప్పడం మంచిది కాదు, కొంతమంది స్వాముల్ని వినని కూడా కేవలం పాపం. ఒక్క విషయం బాగా ఆలోచించాలండి, సన్యాస స్థితిని అందుకోవటం, ఒక స్వామిగా ఒక సాధువుగా ఉండటం అని అంటే అంత ఈజీ కాదు. క్షురస్య ధార నిశిత దురత్యయ దుర్గమం అన్నాడు. అది మంగళ కత్తికి రెండు వైపులా పదున్నట్టు ఆ కత్తి అంత పొడుగునుంటే దాని మీదే నడవాల్సిన పరిస్థితి వస్తే ఎంత కష్టమో, సాధుత్వాన్ని నిలుపుకుంటూ ఒక సన్యాసిగా జీవితం సాగించాలంటే అరిషట్ వర్గాలని జయించి ప్రపంచంలో ఉంటూ కూడా ఆ మలినం అంటకుండా నిత్యం బ్రహ్మ పదార్థాన్ని చింతిస్తూ ఆ జ్ఞానంతో ఉండటం అని అంటే, ఒక శరీరంలో మన ఎదురుగా కనపడవచ్చు ఒక సాధకుడో లేకపోతే ఒక సాధువో, కానీ అది మనలాగా అన్వయించేసుకొని మనతో పోల్చుకోకూడదు. వారు సాధన లోపల ఎంత తీవ్రంగా చేయకపోతే మరి ఇన్నాళ్ళు సంస్కృతిని నిలబెట్టగలిగారు. అలాంటి వాళ్ళని ఏమంటారంటే, ఏమండి రోడ్ల మీదకి వచ్చి గొడవ చేయరే, మీరు కూడా ర్యాలీలు ఎందుకు పాల్గొరు? కాబట్టి ఇలా సాధుత్వము అనేటువంటిది ఒక అర్థం ఏదైతే ఉందో దాన్ని మార్చి పారేశారు. చూడండి, అప్పటి వరకు సన్యాసులు అంటే ఏదో అర్థం ఉండేది, కానీ గురుదేవులు ఆ మీనింగ్ని మార్చేశారు. సాధువు అని అంటే ఆత్మవాన్ భవతి క్రియావాన్ భవతి. ఆత్మవంతుడిగా కూర్చొని ఏకాంతంగా ఎవడొద్దన్నా ధ్యానము చేసుకోగలడు, కావాలంటే ప్రపంచంతో మమైకమైపోయి సేవా కార్యక్రమాలు కూడా చేయగలడు ఒక సాధువు అంటే అనేటువంటిది నిరూపించారు. కాబట్టి ఇలాంటి హిందుత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా, అందరూ కూడా ఆ కాలంలో అందరూ తెలుసుకొని ఉన్నారు. కాబట్టి హిందూ ధర్మాన్ని నాశనం చేసేవాళ్ళంటూ ఎవరూ లేరు. కాకపోతే మనందరము మన స్థాయిలో మన ఇంట్లో ఏమి పాటిస్తే హిందూ ధర్మం నిలబడుతుంది. గంటల గంటలు పూజ చేయాల్సిన అవసరంలే, దీపారాధన చేయండి. దీపారాధన వేరు, పూజ వేరు, అర్థమవుతుంది కదా. అట్లీస్ట్ ఒక దీపం వెలిగించి దానికి పూలు పెట్టి అక్షతలు చల్లి ఒక్క శ్లోకం చదివేసి, ఎందుకంటే టైం లేదు కదా, జాబ్కి వెళ్ళాలి, ఇంట్లో వంట వండాలి, పిల్లలు క్యారేజ్ సర్దాలి,
ఇవన్నీ సర్దుకొని వెళ్ళేసరికి నింపాదిగా ఏ రోజు నీకు అనిపిస్తుందో ఆ రోజు మనసార తనివి తీర హృదయం ఆర చక్కగా పూజ చేసుకోండి. ఖాళీ ఉన్నా కూడా మనం చేయలేదనుకోండి, అది బద్ధకం లేదా తమస్సు అంటారు. అవునా కదా? కాబట్టి పోతనామాచ్యుల వారు వ్యాస భాగవతం ఎంత జటిలంగా ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి సారాన్ని అంత సులువుగా మనకి ఈ భాగవత రూపంలో తెలుగులో మనకు అందించారు. కాబట్టి ఈ తెలుగు అనేటువంటి ఒక పదం ఏదైతే ఉందో అది వినగానే మనందరికీ రోమాలు నిక్కపొడుచుకోవాలి. కానీ మనం తెలుగు మాట్లాడడం లేదు, తెలుగుని అసహించుకుంటున్నారు. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ పెట్టి తెలుగు నేర్చుకుంటున్నారు. విచిత్రం ఏడో తెలుసా? ఈ దాశరథి శతకము, నరసింహ శతకము, ఇంకా సుమతి శతకాలు వాళ్ళందరూ నేర్చుకుంటున్నారండి. ఆన్లైన్లో నేర్చుకుంటున్నారండి. డబ్బులు కట్టి నెలకి $150 డబ్బు కట్టి శతకాలు నేర్చుకుంటున్నారు. ఫ్రీగా శతకాలు నేర్పించగలిగినటువంటి మాలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నా భగవద్గీతని స్కూళ్ళల్లో చెప్పించడానికి పర్మిషన్ అడిగితే స్కూళ్ళ వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మాకు చాలా యాక్టివిటీస్ వేరే ఉన్నాయండి, ఇదొకటి ఎక్స్ట్రానా మాకు అని అడుగుతున్నారు. ఆలోచించండి ఒక్కసారి. సంస్కృతంలో భగవద్గీత శ్లోకాలు పిల్లలకి కంఠతా పట్టిస్తే దానివల్ల కలిగేటువంటి ప్రయోజనం మనమెట్టాగు చదువుకోలేదు, మన తరం గడిచిపోయింది. కనీసం పిల్లలకి నేర్పించడానికి అవకాశం ఇవ్వాలనేటువంటి సంకల్పం కూడా లేకపోతే ఇంకా హిందూ ధర్మం ఏ నిలబడుతుంది? రాను రాను ఏమైపోతుంది? ఇంకా తగ్గిపోతుంది. ఇంకెవ్వరూ ఏ పుస్తకం చదవరండి. అసలు భగవద్గీత అనేది ఒకటి ఉండేది అని చెప్పుకోవాలి. ఒకటి ఉండేదండి ఒకప్పుడు అని చెప్పుకోవాలి. భాగవతం అనేది ఒకప్పుడు ఉండేదండి, కొంతమంది చెప్తూ ఉండేవారు. అదిగో మా ఇంట్లో ఉండాలనుకుంటా గ్రంథం అని చెప్పి షోకేస్లో నుంచి తీసి చూపిస్తారేమో. ఎందుకంటే చదవటం రాదు, అర్థం చేసుకోవటం రాదు. కాబట్టి పోతన భాగవతం మనం వింటున్నాము అని అంటే దాని ద్వారా మనకి హృదయము చలించాలి అని అంటే అక్కడ చెప్పబడినటువంటి ఆ క్యారెక్టర్తో మనము మమైకం కావాలి. ఇక్కడ రుక్మిణీదేవి అంటే ఏం చెప్పుకున్నాం మొన్న? పరమాత్మని చేరటానికి తపించేటువంటి ఒక వేదనలో ఉన్న జీవుడు యొక్క రోదన. కాబట్టి నీవు తప్ప ఇంకెవరు నన్ను చేపట్టినా ఇక్కడ ప్రాణము నిలవదు కృష్ణ అనేటువంటి భావాన్ని స్ఫురింపజేసే విధంగా ఈ పద్యాలలో రుక్మిణీదేవి ఎంత చక్కగా, అసలు ఆమె ఏమన్నా పండితురాలా? పాండిత్యం పిల్లవాడు ఆకలేసింది అనుకోండి, మా కిందమ్మా అని ఒత్తులోనూ అక్షరాలు ఆలోచించుకుంటాడా? ఎవరు నేర్పాడు గ్రాముడు పిల్లాడికి? పుట్టుకతోనే ఏమనిస్తాడండి? అమ్మా నేరుస్తున్నాడా లేదా? దానికి గ్రామర్ అవసరం లేదు. ఆర్తి లోపల, ఆర్ద్రతతో కూడిన భక్తి లోపల, ఒక పెయిన్ అంటే ఇదేంటి? ఒక భగవంతుణ్ణి చేరుకోకపోతే ఈ నరజన్మ పొంది కూడా నేను చేరుకోలేకపోతే అంతకు మించిన అవకాశం మళ్ళా నాకు దొరకదేమో ఈ జన్మలోనే, ఇప్పుడే ఇక్కడే, అధునా ఏవ, ఇప్పటికిప్పుడే నేను ఆ భగవంతుణ్ణి ఎలాగైనా నేను తెలుసుకోవాలి, చేరాలి, ఆయన దర్శించాలనేటువంటి ఒక తపన కావాలి. ఆ తపన మనకి రావాలి ఈ పద్యాలు చదువుతున్నప్పుడు. ఓహో రుక్మిణి అనే ఒక ఆమె ఉందంట, ఆమె ఏదో పద్యాలు చదివిందంట, మనం కూడా చదువుదాం అన్నట్టుగా ఏదో ఒక థర్డ్ పర్సన్ గురించి మనం వింటున్నట్టుగా చదువుతున్నట్టుగా అనుకోకూడదు. మనకు మనం అన్వయం చేసుకోవాలి. ఇట్ ఈజ్ ఎ సబ్జెక్టివ్ నాలెడ్జ్, నాట్ ద ఆబ్జెక్టివ్. అవునా? కాబట్టి నిన్నటి వరకు చెప్పినటువంటిది, నీవు గనక రాకపోతే ఓ పురుష సింహమా, ఆ చైద్యుడు మదోన్మత్తుడైనటువంటి శిశుపాలుడు నన్ను కొనిపోతానని అక్కడ ప్రతిజ్ఞ చేశాడు. అల్పుడైనటువంటి ఆ చేతి దేశపు రాజైన శిశుపాలుడు సంగరములో నీ చేతిలో హతం కావాలి. అవునా? నీ పరాక్రమము ఎరుగబోడు కనుక, బహుశా నీ పరాక్రమం తెలిసి ఉండకపోవచ్చు, తెలియకేమీ బాగానే తెలుసు. అయినా అహంకారం ఏం చేస్తుందనంటే మళ్ళా లేస్తూనే ఉంటుంది. ఈ అహంకారం ఎలాంటిది అంటే ఎన్నిసార్లు దెబ్బ తగిలి ఎన్నిసార్లు వచ్చినా, సపోజ్ చూడండి, మనకి బాగా సిగరెట్ తాగే అలవాటు ఉంది ఒక ఆయనకి అనుకోండి, ఎవరన్నా ఉంటే మళ్ళీ బాధపడకండి చెప్తున్నా. అవునా? చైన్ స్మోకర్, కంటిన్యూస్గా బాత్రూమ్కి వెళ్ళినా, ఆడికెళ్ళినా, భోజనం చేసిన తర్వాత అయినా, బయటికి వెళ్ళినా, డాబా మీదకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చున్నా, ఒంటరిగా కూర్చున్నా, ఎప్పుడైనా సరే కంటిన్యూస్గా రోజుకు 4-5 పెట్టెలు తాగే అలవాటు ఉందనుకోండి.
అవునా, బాగానే ఉంటుంది. భగవంతుడు ఇచ్చిన లంగ్స్ చాలా బలమైనవి కదా. ఇదేంటంటే మనం కంపెనీలో కొనుక్కున్న లంగ్స్ కాదుగా, బయట ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కానీ భగవంతుడు తయారు చేసింది కదా, పాపం ఫైట్ చేస్తుంది. ఆ పొగని పీల్చి లోపలికి మింగి మింగి అదంతా లంగ్స్లోకి పోతే దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది లంగ్. అవును, అది కప రూపంలో బయటికి పంపించేస్తూనే ఉంటుంది. అయినా మనం వదలకుండా ఇంకా తాగుతున్నాం ఉన్నాం అనుకోండి, ఇంక తర్వాత ఏమవుతుంది, లంగ్స్లోంచే మనకి ఈ బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుందండి. ఆ బ్లడ్ కనుక పాడైపోయింది అనుకోండి, అది గుండెలోకి పోతే కవాటాలు పాడైపోతాయి, గుండెలో బ్లాకేజెస్ వస్తాయి, హార్ట్ అటాక్ వస్తుంది. అవునా, సడన్గా కళ్ళు తిరిగి పడిపోతాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు, అయ్యా 3 వాల్వ్స్ క్లోజ్ అయిపోయినాయండి, ఇమ్మీడియట్గా అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అన్నాడు. సరే డాక్టర్ గారు, అమ్మ కుటుంబీకులు ఎవరండి, ఇదండి సంగతి, ఆపరేషన్ చేస్తే బతుకుతాడు, లేకపోతే మా చేతిలో లేదు, మీరు కావాలంటే ఇంకా సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోండి అంటాడు. అయ్యా లేదయ్యా, ఎంత డబ్బు అయినా ఖర్చు అయినా పర్వాలేదయ్యా, మా వాడిని రక్షించండి అయ్యా, మీ కాళ్ళు మొక్కుతాం, మీరే దైవం అయ్యా అని అంటారనమాట. అనగానే వాళ్ళు సంతకం పెట్టించుకుంటారు, ప్రొసీజర్ ఫాలో అయిపోతారు, 1-2 గంటల్లో ఆపరేషన్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తారు. అప్పుడే అట్లా అప్పటిదాకా పురుష సింహమా అన్నట్లున్న ఆయన ఇప్పుడు ఎలా అయిపోతాడు, బెడ్ మీద వెళ్ళంగానే నీరసంగా, కొడుకులు మనవలు అందరూ వచ్చారా, సాయిబాబా లాగా మాట్లాడతాడనమాట. అవునా, 1-2 అయింది, సమయం ఆసన్నమైంది అంటాడనమాట. నేను కూడా పోయే టైం వచ్చిందేమో అనగానే వాళ్ళందరూ ఏడుస్తుంటే ఈయనకు కూడా ఏడుపు వచ్చేసి, నేను అనుకోలేదు, నేను పోతానేమో అనుకున్నాను కానీ పోలేను. అవునా, ఊరుకోండి, మీరు ఊరుకోండి, ఆపరేషన్ అయిపోయింది, ఇప్పుడే ఏడిస్తే అట్ట, కాస్త ప్రశాంతంగా ఉండండి, అరే పిల్లలు మీరు బయటికి వెళ్ళండి అనగానే ఆ చిన్నదాన్ని పిలవే, ఓ రాజీ ఇట్రా అమ్మ, పక్కన కూర్చో, చేయి పట్టుకోమ్మా. ఆ చిన్న పిల్ల అయినా చెప్తుంది, నాన్న ఎందుకు నాన్న నువ్వు సిగరెట్ తాగుతావు, ఇంకెప్పుడు తాగను నాన్న, నేను ఏదో అయిపోయింది, ఇంకెప్పుడు తాగనమ్మా, ఒట్టు, ప్రామిస్. ప్రామిస్ అయిపోయింది. రోజు మంచి ఫుడ్, యాపిల్ ముక్కలు, బత్తాయి ముక్కలు, ఇంకా ఏమిటి మొలకలు, మంచి సూపులు, మంచి మెడిసిన్స్, కరెక్ట్ టైంకి మంచి ఎక్సర్సైజెస్, నిదానంగా వాక్ చేయటం, అలా 1 నెల 15 రోజులు హాస్పిటల్లో ఉండి మళ్ళీ హీ కమ్స్ బ్యాక్, ఐఎమ్ బ్యాక్ అంటాడనమాట. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళా ఇదివరకు ఇట్లా మర్చిపోతారు, మనిషి మెదడు ఎలాంటిదని మర్చిపోతారు. జరిగిపోయిన దాన్ని ఎంత పీడన అనుభవించాడో అది మర్చిపోయి మళ్ళీ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు వాడు తీస్తాడనమాట, తీసి ఇలా నోట్లో పెట్టుకు ఇలా చేస్తుంటే ఏదో ఒకటి అంటాడనమాట. అప్పటిదాకా వద్దనుకున్నాడు కదా, కాకపోతే పాపం కళ్ళ ముందు 2-3 తాగుతుంటే మనం కూడా పాలు పంచుకోకపోతే వాడు కూడా తీసుకొని నోట్లో పెట్టుకుంటాడు. ఇంకా మళ్ళా మామూలే. చూడండి, ఆ యొక్క అవసరము, ఎట్లయినా సరే నేను బతకాలనేటువంటి తపన నెత్తి మీదకి వచ్చి ఒక ప్రమాదం పడిన తర్వాత ఆలోచిస్తాం, మళ్ళా బయటకు వచ్చిన తర్వాత మర్చిపోతాం. శిశుపాలుడు కూడా ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా, అవునా, అరచేత ప్రాణాలు పట్టుకొని పోయినా, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కూడా మళ్ళా కృష్ణుడంటే వైరం పెంచుకుంటూనే ఉన్నాడు తప్ప ఏనాడు కృష్ణుడిని కనీసం అసలు ఆ వైరభావాన్ని ఎందుకు వచ్చిందో అనేది ఆలోచించి దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయలేదు. అవునా, అలాంటి రాక్షసుడు, మదోన్మత్తుడైనటువంటి శిశుపాలుడు ఇప్పటికే పరివారం సిద్ధం చేసుకున్నాడండి. కృష్ణుడికి ఈ వార్త చేరుతుందని శిశుపాలుడికి తెలుసు కాబట్టి తగిన సంభారాలతో ముందుగానే భీష్మకుడి దగ్గర ఆ విదర్భ దేశంలో తిష్టేసి ఉన్నారట, ఎవరో దుష్టాగ్రేసరులు అందరూ కూడా. కాబట్టి అలాంటి శిశుపాలుడు నన్ను కొనిపోతే నా బతుకేం కావాలి కృష్ణ, నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ ఈ జన్మకి వద్దు, నేను నిన్నే మనసా వాచా కర్మణ వరిస్తున్నాను, కాబట్టి నీవు ఎట్లయినా సరే వారి నుంచి నన్ను రక్షించాలి అని చెబుతూ పూర్వజన్మలో నిజంగా నేను వ్రతం చేసిన దాననైతే, బ్రాహ్మణోత్తములను పూజించిన దాననైతే, నా గురువుకి నేను సపర్యలు చేసిన దాననైతే,
ఆ గోవిందుణ్ణి పతిగా గోరి నోములు చేసినట్లయితే, హే కృష్ణ, నీవు మాత్రమే వసుదేవనందనుండు నాకు చిత్తేశుడవుగాక, నీవే నాకు ఈ జన్మకి ప్రాణేశ్వరుడవి, నీవే నాకు పతివవ్వాలి అని వేడుకుంటూ ఇది జరగాలి అనంటే ఎట్టి పరిస్థితుల్లో శిశుపాలుడుగా కలిగినటువంటి మొదలైన దుర్మార్గులందరూ కూడా ఈ బండనం అంటే యుద్ధంలో పరాజితులవ్వాలి, ఎలాగైనా నన్ను నువ్వు రక్షించాలి అని చెప్పి ఇప్పటివరకు ఏంటంటే తన బాధని చెప్పింది. ఎలా నన్ను రక్షించడం ఎంత ఇంపార్టెంటో, అంటే రుక్మిణీదేవిని తనకు తాను రక్షణ పొందడం ఎంత ఇంపార్టెంటో, దానికి నువ్వు ఎంత త్వరపడాలో అనేటువంటి ఒక భావాన్ని కృష్ణుడిలో కలిగే విధంగా ఇప్పటివరకు పద్యాలు చెప్పింది. ఇప్పుడేం చెప్తుందో చూడండి. ఏమని, ఇక్కడ ప్లానింగ్ ఏం జరుగుతుంది అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నెల్లియో పంకజనాభ. గొంతు కొంచెం సవరించుకొని పాడండి. నీవు శిశుపాల జరాసుతులన్ జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే యుంకువసేసి కృష్ణ పురుషోత్తమా చేకొని పొమ్ము వచ్చేదన్. చక్కటి ప్లాన్ వేసిందండి రుక్మిణీదేవి. ప్లానింగ్ వేయటంలో చూడండి, ఇప్పటికి వాళ్ళలో చూడండి, అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు, అమ్మా నాన్నేమో బయటికి వెళ్ళారు. అప్పుడు ఎలా బయటికి వెళ్ళాలి? వెనక గోడ దూకి నేను వస్తాను, నువ్వు రెడీగా ఉండు, బైక్ పెట్టుకొని మన ఇద్దరం బైక్ ఎక్కేసి వెళ్ళిపోదాం అనుకుంటారు కదా. ఇక్కడ అలాంటి పిచ్చి పనులు ఏం చేయలే. ఏం చెప్తుంది, ఉన్న పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ ఎలాంటి పరిస్థితుల మధ్యలో నేను ఉన్నాను. ఓ పద్మనాభ, ఓ పద్మనాభ అంటే నాభియందు పద్మము ఉద్భవిస్తే ఆ పద్మము నుంచి బ్రహ్మదేవుడు వచ్చాడు. కాబట్టి ఆ పద్మము కలిగినటువంటి ఓ పద్మనాభ అంటే, ఇక్కడ ఈ పద్మనాభ అనేటువంటి పదం ఎందుకు వాడింది అనంటే, ఐడియాస్ అంటే సృష్టికర్త ఎవరు? బ్రహ్మ. ఆ బ్రహ్మ దేనిని ఆధారంగా చేసుకొని సృష్టి చేస్తున్నాడండి? సత్యాన్ని ఆధారంగా చేసుకొని. అందుకని పద్మ ఆసనము అని అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, పద్మము సత్యానికి ప్రతీక. సత్యం మీద ఆధారపడింది సృష్టికర్త యొక్క ధర్మం. కాబట్టి సత్యము వీడి ఎప్పుడు సృష్టి చేయడు. కాబట్టి ఇప్పుడు నేను కూడా సత్యరూపుడమైనటువంటి ఓ పద్మనాభ, నేను సత్య సంకల్పం చేస్తున్నాను. ఆ సత్యాన్ని రక్షించవలసిన బాధ్యత నీది అని గుర్తు చేస్తూ, ఓ పద్మనాభ, నీకు అంకిలి చెప్పలేదు, ఇక్కడ నీకు ఎటువంటి అడ్డమేమీ లేదు, దీని గురించి నువ్వు బెరకు చెందవలసిన అవసరం లేదు. రేపే ఏమంటున్నారు? చతురంగ బలంబులతోడ నెల్లియో పంకజనాభ. చతురంగ బలములు అనంటే రథ, గజ, తురగ పదాతులతో, చతురంగ బలాలతో వచ్చి శిశుపాల జరాసంధుల యొక్క సమూహమంతా ఉన్న దాన్ని ఏమంటారు, ఆ ప్రాంతంలో వాళ్ళందరూ నన్ను తీసుకుపోవడానికి వచ్చినటువంటి నిన్ను అలా చూస్తూ ఏమి ఊరుకోరు. బట్ వాళ్ళందరూ ఏం చేస్తారు? దాడి చేసేటువంటి అవకాశం ఉంది. అప్పుడు జరగబోయేది ఏమిటో నేను ఇప్పుడు ఊహించి నేను నీకు చెబుతున్నాను. ఉగ్ర రణం, భయంకరమైనటువంటి ఒక రణం జరగబోతుంది. ఆ ఉగ్ర రణంలో శిశుపాల జరాసంధులను ఓడించు. ఐఎమ్ గివింగ్ ఏ ఛాలెంజ్. నిజంగా గనక నువ్వే గనక అని అంటారు చూసారా? అవునా? నన్ను తీసుకుపోవాలంటే ఈ శిశుపాల జరాసంధుల్ని ఓడించి తీసుకెళ్ళు. వాళ్ళ నుంచి పారిపోయి వెన్ను చూపి మనం పోవద్దు, వాళ్ళని ఓడించి మనం తీసుకువెళ్ళాలి. నన్ను తీసుకువెళ్ళు ఓ పురుషోత్తమా. నీ పరాక్రమమే ఓలిగా ఇచ్చి బలాత్కారమున
ఇప్పుడు నన్ను ఎలా తీసుకెళ్ళాలి అంటే వాళ్ళు ఎవ్వరు నిన్ను ఇదిగో రుక్మిణి తీసుకెళ్ళినాయనా అని ఎవరెవరు, నేను చాలా ప్రొటెక్షన్, జెట్ సెక్యూరిటీ అంటారు చూసారా, ఆ నాయకులకి స్టన్ గన్లు పట్టుకొని అట్లా ఇట్లా ఒక 10-15 మంది ఉంటారనమాట. వాళ్ళ మధ్యలో నడుస్తుంటారు, వాళ్ళందరూ రౌండ్ అప్ చేస్తారు. వాళ్ళందరూ నల్ల కళ్ళతోడు పెట్టుకుంటారు చూడండి. మనకు అనిపిస్తుంది వాళ్ళు ఎవరివైపు చూడట్లేదని, కానీ వాళ్ళు ఎటువైపు చూస్తున్నారో శత్రువుకు తెలియకూడదు. అందుకనే వాళ్ళు నల్ల కళ్ళతోడు, మనం అనుకుంటాం ఫ్యాషన్ అనుకుంటాం, కాదండి. జెట్ సెక్యూరిటీ చుట్టుపక్కల ఏ నాయకుడికున్నా వాళ్ళు ఎవరి వైపు కన్ను సారించి ఎవరెవడి కదలికలు ఎలా అనుమానాస్పదంగా ఉన్నాయో గమనిస్తారు. అలాగే రుక్మిణీదేవి మీదే అందరి కళ్ళు ఉంటాయి. అప్పుడు ఆ సమయంలో చాలా కష్టమే అయినప్పటికీ నన్ను బలాత్కారమున ఎలా నువ్వు తీసుకెళ్ళాలి, అంతమంది మధ్య నువ్వు బలవంతంగా నన్ను అక్కడి నుంచి తీసుకువెళ్ళాలి. నా అంతటా నేను నడిచి వచ్చేటువంటి పరిస్థితి నాకు లేదు. అయితే ఎలా తీసుకువెళ్ళాలంటే రాక్షస వివాహ పద్ధతిలో, రాక్షస వివాహము అనేటువంటిది ఒక బలవంతంగా ఒకళ్ళని తీసుకురావటం. కానీ ఇక్కడ రాక్షస వివాహం అంటే ఆమెని బలవంతంగా తీసుకెళ్ళట్లేదు. ఆమె ఉన్నటువంటి పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. కానీ ఆమె కోరుకుంటున్నది కృష్ణుడిని మాత్రమే. మరి కృష్ణుడికే వశము కావలసినటువంటి రుక్మిణీదేవి తన వశం అవ్వాలంటే అంత ప్రతికూల పరిస్థితుల మధ్యలో అందరికీ బాయ్ బాయ్, నేను తీసుకెళ్తున్నాను రుక్మిణిని, రుక్మిణి అందరికీ టాటా చెప్పు అంటే వాళ్ళు పంపిస్తారా? లేదు. వాళ్ళందరూ బలవంతంగా ఆపడానికి ప్రయత్నిస్తారు. ఈయన బలవంతంగా రుక్మిణీదేవిని తీసుకువెళ్ళాలి. కాబట్టి ఈ సమయంలో ఇది సౌమ్యంగా జరిగేదైతే కాదు, అవునా, చాలా కష్టంగా ఉంటుంది. అందుకని ఇది రాక్షస వివాహ పద్ధతి అంటారు. అవునా, మనం నిత్యము సనాతన ధర్మంలో మనుషుల మధ్య జరిగేది దీన్ని బ్రాహ్మీ వివాహ పద్ధతి అంటారు. ఇది ఒక సంప్రదాయాన్ని అనుసరించి గాంధర్వం అని ఒకటి ఉంది. గాంధర్వ వివాహం అని అంటే ఉంగరం తొడగచ్చు, మెళ్ళో చూడండి దండ కూడా వేయవచ్చు. ఇలా దండలు వేసుకొని ఉంగరాలు మార్చుకునేటువంటిది కూడా మన సంస్కృతిలోనే ఉంది, పరాయ సంస్కృతిలో అనుకుంటాం, అవునా. కానీ అది అందరూ పాటించదగింది కాదు. ఒకప్పుడు ఏంటంటే రాజులకి బహుభార్యాత్వం ఉండేదండి. వాళ్ళు రాజ్యాలు పడి తిరుగుతూ ఉన్నప్పుడు ఆ రాజ్యాలలో కొంతమంది రాజులని వరించేవారు. క్షత్రియులు బహుభార్యాత్వం ఉండేది ఆ కాలంలో, అవునా. కానీ అందరూ అలా ఉండరు, అందరూ రాముడిలాగా ఉండమంటే ఉండరు. మరి రాముడు కూడా క్షత్రియుడే, కానీ పరమధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టి ఏకపత్ని వ్రతం చేసి రాజంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే రాజ్యాలు నిలబడతాయని ఇప్పటికీ చూసిన ఎవరు రాజ్యం పరిపాలన చేసి ఎవరు పరిపాలన చేసేటువంటి నాయకుడిగా ఉన్నా మనందరం కోరుకునేది ఏమిటి, మన రాజ్యం రామరాజ్యం కావాలని మనం అంటాం. మరి వేరే రాజుల పేర్లు ఎందుకు చెప్పం అంటే ఏకపత్ని వ్రతం పాటించినాడు కాబట్టి బహుభార్యాత్వం ఆయన ఎప్పుడు తీసుకోలేదు, అవునా. చాలా అవకాశాలు ఉన్నా కూడా ఏనాడు ఎవరిని అసలు పరస్త్రీని పరదృష్టితో ఎప్పుడు చూడలేదు రాముడు, అవునా. అలాగే ఇప్పుడు రాక్షస వివాహ పద్ధతిలో నన్ను తీసుకువెళ్ళు, నేను నీ వెంట రావడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను, నా వైపు నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. మరి తర్వాత ఏం జరుగుతుందో అనగా తర్వాత రుక్మిణీదేవి లేఖలోనే ఒక శ్లేష పెడుతుంది. ఏంటంటే ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిందంతా విని ఇలా ఏమైనా అనుకుంటావేమో, ఎలా, అదే చెప్తాను తర్వాత పద్యంలో. లోపలి సౌదంబులోన వర్తింపంగ దేవచ్చునే నిన్ను తెత్తునేని కావలి వారల గల బంధువులన్ చంపిగాని తేరాదని కమలనయన భావించితేని ఉపాయంబు సెప్పెద ఆలింపు కులదేవత యాత్ర చేసి నగరంబు వెలువడి నగ జాతకునకు మ్రొక్క పెండ్లికి మునుపడ పెండ్లి కూతురు నెలమి మావారు
పంపుదురు ఏను నట్లు పురము వెలువడి ఏ తెంచి భూతనాథు సతికి మ్రొక్కంగా నీవు ఆ సమయమందు వచ్చి కొన్ని పొమ్ము నన్ను అన్న అవార్య చరిత. ఏం ప్లాన్ వేసిందండి రుక్మిణీదేవి. ఒకవేళ ఇప్పటి వరకు నేను చెప్పింది విని నన్ను తీసుకెళ్ళానంటే రుక్మిణి అంటే తనకి తానే కృష్ణుడు ఏం మాట్లాడుతున్నాడు అనుకుంటుంది. రుక్మిణి, నీవు కన్యాంతపురంలో కదా ఉంటావు, అక్కడికి అసలు పరపురుషుల్ని ఎవరిని రానీరు, చీమలు ఈగలు దోమలు కూడా లోపల పోవటానికి లేదు, అంత సెక్యూరిటీ మధ్యలో ఎక్కడో. ఎందుకనంటే ఆ విదర్భ దేశంలో ఉన్న కుండిన నగరము పెద్ద పెద్ద ప్రాకారాలండి. మన రాజస్థాను ఖిల్లాను ఇవేవో పెద్ద పెద్ద ఖిల్లాలు చూస్తాం, దానికి మించినటువంటి పెద్దది. ఇప్పుడు అవన్నీ లేవు. ఆ పెద్ద కోటలో ఎక్కడో లోపల ఉన్నటువంటి రుక్మిణీదేవిని ఇవన్నీ దాటుకొని వెళ్ళటం కుదురుతుందా? ఇక్కడ చూడండి, రుక్మిణీదేవికి ప్రాణనాథ, భూతనాథ, ఓ దేవా, ఓ జగత్పతి ఎన్ని రకాల పేర్లతో పిలిచిందా రుక్మిణీదేవి. సడన్గా అలా ప్రత్యక్షమై సడన్గా ఆమెను పట్టుకొని అలా మాయమైపోవచ్చుగా. మాయలు వచ్చు కదా కృష్ణుడికి. మరి నన్ను మాయ చేసి తీసుకెళ్ళని అనలేదే. చూడండి ఎంత డేరుగా మాట్లాడిందో అందరి ముందు. ఎందుకనంటే ఎవరు తీసుకెళ్తున్నారో, ఎవరిని తీసుకెళ్తున్నారో, ఎందుకు తీసుకువెళ్తున్నాడో ఆ విషయాలన్నీ అందరికీ తెలియాలి. రేపు ఇలా మన రుక్మిణీ కళ్యాణం అనేటువంటి ఒక సప్తాహం చేసుకోవాలి, మనందరం చదువుకోవాలని ఆమె ఇవన్నీ ప్లాన్ చేసిందండి. కాబట్టి రుక్మిణీ కళ్యాణం మనం చెప్పుకుంటున్నామంటే ఆమె అలాంటి ప్లాన్లు ఇవ్వకపోతే అలా కృష్ణుడు వెళ్ళాడు, మాయ చేశాడు, తీసుకొచ్చాడు, ఏముంది కదా, అవునా కదా. దాంట్లో పురుషార్థం లేదు. చతుర్విధ పురుషార్థాలు, ధర్మార్థ కామమోక్షాలు సాధించటం అనేటువంటి ఒక పురుష ప్రయత్నం కూడా కనిపించాలి అక్కడ, అవునా. ఎందుకంటే మాయలతో ఏమీ రావండి. ఇక్కడ మాయలు అన్ని చోట్ల కుదరవు. ఇక్కడ ఒక ప్రియుడు మరియు ప్రియురాలు అనేటువంటి భాషణం తీసుకున్నా కూడా, ఒకవేళ బాహ్యంగా తీసుకుంటే కూడా, ఒక ప్రియుడి పైన ఒక ప్రియురాలికి ఎటువంటి భావన ఉంది? ఫస్ట్ పాయింట్, ప్రియురాలు పైన ప్రియుడికి ఎలాంటి భావంతో ఆమెని తాను వరించబోతున్నాడు. ఇది ఒక చర్మ దృష్టితో బాహ్యమైనటువంటి సౌందర్యానికి ఉబ్బి తబ్బిపోయి, అవునా, నేను నిన్ను ఎలాగైనా సరే నా సొంతం చేసుకుంటాను అని అన్నాడు అనుకోండి, సొంతం చేసుకుంటాడు. ఎన్నాళ్ళు ఉంటుంది మురిపం? ఎన్నాళ్ళు ఉంటుందండి? కొన్నాళ్లే. నాకు చాలా ఆశ్చర్యం వేసేది ఏమిటంటే, మా అమ్మమ్మ గారి వాళ్ళ అమ్మగారు, ఆమె మహా అయితే 4 అడుగుల 3 అంగుళాలు ఉంటుందండి. 4 అడుగుల. వాళ్ళ ఆయన గారు అంటే మా అమ్మమ్మ వాళ్ళ నాన్నగారు, ఆయన 6.5 అడుగులు ఎత్తు. ఎత్తు 6.5 అడుగులు ఎత్తు, ఏమేమో 4 అడుగుల 3 అంగుళాలు. ఆ కాలంలో చూసి నిన్ను నేను మెచ్చాను, నువ్వు నాకు నచ్చావు, ఇలాంటివి ఏమి లేవు. పెద్దలు అమ్మాయి వంశం ఏమిటి, వాళ్ళ పూర్వీకులు ఎవరు, వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళ ఆచారం ఏమిటి, విచారం ఏమిటి, వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ అన్నదమ్ములు, సిబ్లింగ్స్ ఎంతమంది, వాళ్ళ యొక్క వివాహాలు ఎలా జరిగాయి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళలో ఎక్కడైనా సరే పూర్వీకులలో ఏమైనా ఎక్కడైనా చెప్పుకోదగినటువంటి హీన చరిత్రలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ఆలోచించుకునేవాడు. అటును ఇటు పూర్వాపరాలన్నీ చూసుకొని పెద్దలు ధర్మబద్ధంగా ఉండేటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇద్దరు కలుస్తున్నారంటే ఇద్దరు జీవితానికి సంబంధించింది. కానీ ఇప్పుడు జీవితాలు ఎలా నిర్ణయించబడుతున్నాయనంటే ఎమోషనల్గా నిర్ణయించబడుతున్నాయి. నా ఇష్టం వచ్చిన వాడిని నేను చేసుకుంటానంటే మీరెవరండి వద్దంటానికి? పెంచడం వరకే మీ బాధ్యత. నాకు ఇష్టం వచ్చిన వాడితో చేస్తారా, లేకపోతే మీరు చేసిన వాడిని నేను ఇష్టం లేకుండా కాపురం చేయాలా? పాపం వాళ్ళకి తెలియదు. మన పూర్వీకులకి 4 అడుగుల 3 అంగుళాలు ఆమె
6.5 అడుగుల ఈయన. మరి వాళ్ళందరూ అన్యోన్యంగా చేసుకున్నారు. 12 మంది పిల్లల్ని అన్నారు. చూడండి, 12 మంది పిల్లల్లో మొదట 7 చనిపోయారు. ఆయన పులుల్ని చంపేవాట. పెద్ద పుల్లు సుబ్బయ్య గారు ఆయన పేరు. పులుల్ని చంపుతుంటే ఒక ఆయన ఎవరో చెప్పేట, ఇగో నువ్వు చేస్తుంది తప్పు నాయన. అప్పుడు బ్రిటిషర్స్ ఇనాములు ఇచ్చేవాడు. తప్పు, అలా చేయకూడదు, దుర్గామాత అర్చన చేసి ఇప్పటి వరకు జరిగినటువంటి దానికి నువ్వు పరిహారం చెల్లించుకో అని చెబితే అప్పుడు ఆయన పూజ చేసి క్షమాపణ కోరుకుంటే అప్పుడు పుట్టింది ఎవరు? ఇప్పుడున్న మా అమ్మ వాళ్ళ అమ్మగారు, అంటే మా అమ్మ వాళ్ళ అమ్మగారు అంటే అమ్మమ్మ. ఆమె పేరు ఏం పేరు పెట్టారంటే, బతికి బట్టగట్టింది కాబట్టి ఆమెకి దుర్గాంబ అని పేరు పెట్టుకున్నారు. ఇక అప్పటి నుంచి మళ్ళీ ఆయన పులులను చంపలే అని. మరి ఆ పూర్వకాలంలో మరి 12 మంది పిల్లల్ని ఏ ఇష్టాలు లేకుండానే మరి ఆ జీవితాన్ని సాగించారా? బేషుగ్గా మంచి కుటుంబాన్ని మరి వాళ్ళు పొందలేదా? చూడండి, ఇక్కడ ఇష్టము అనేటువంటి ఒక పదము చాలా దుర్భరమైనటువంటిదండి. బాగా గుర్తుపెట్టుకోవాలి. మనసులో ఇష్టాలే మనల్ని భ్రాంతిలో పడేస్తాయి. ఇష్టం కాదు ఇక్కడ మనం చూడాల్సింది. కలకాలము అన్యోన్యంగా, ప్రేమగా, త్యాగముతో, సమర్పణ భావముతో ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకునేటువంటి గుణం ఉందా లేదా? ఇప్పుడు ఇష్టపడుతున్నారు. నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం. మీ ఇంట్లో నువ్వు సర్ది చెప్పుకో, మా ఇంట్లో నేను సర్ది చెప్పుకుంటా. ఒకేళ ఒప్పుకోలేదా, మనిద్దరం వెళ్ళిపోయి మన పాటికి మనం జీవితం సాగిద్దాం. అయితే నా ఇష్టాలు, నా పర్సనల్ థింగ్స్ గురించి నువ్వేమీ ప్రశ్నించకూడదు. అమ్మాయికి షరతు పెడుతుంది. ఆ అబ్బాయి కూడా ఏమంటాడు, నాకు కూడా పర్సనల్ థింగ్స్ ఉంటాయి, నువ్వు కూడా ఏం అడగకూడదు. అలా ఉంది ఇప్పుడు. ఎవరిని పర్సనల్గా ఏ క్వశ్చన్స్ అడగటానికి లేదండి ఇప్పుడు. ఒకవేళ బలవంతంగా ఏదైనా అడిగాడా, హెరాస్ చేస్తున్నాడని, లేకపోతే ఇంకోటి ఏదో అని, డొమెస్టిక్ వైలెన్స్ అని ఏదో పెట్టేసి మొత్తానికి 3-4 సంవత్సరాల తర్వాత విడిపోతారు. మరి పూర్వకాలంలో మరి ఏ రకమైనటువంటి సంబంధాలు లేకపోయినా 100 ఏళ్ళు కలకాలం అన్యోన్యంగా ఎలా ఉండగలిగారు చూడండి. అవునా కాదా? కాబట్టి ఎవరిని నిత్యము మనం చూస్తూ ఎవరికి మనం సేవ చేస్తుంటామో వాళ్ళ మీద విపరీతమైన అనురాగం, ప్రేమ కలుగుతాయి. వాళ్ళ యొక్క అందంతో సంబంధం లేదండి, ఎవరైనప్పటికీ కూడా. ఆ అన్యోన్యత అనేది దైవత్వానికి చిహ్నము, గుర్తుపెట్టుకోవాలి. ఇష్టాలు అనేవి రాక్షసత్వానికి చిహ్నం. ఆ ఇష్టాలు అనేటువంటివి దేన్ని ఆధారంగా చేసుకొని ఉండాలి? త్యాగము మరియు ప్రేమ, ఈ 2 కలిసి ఉండాలి. దాంతోపాటు ఉండవలసింది గౌరవం. ఈ 3 లేకపోతే రిలేషన్ లేదండి. ప్రేమ, త్యాగము మరియు గౌరవము, ఈ 3 ఉండాలి ప్రతి రిలేషన్లో. వారు త్యాగులై ఉండాలి, వాళ్ళు వీళ్ళకి గౌరవం ఇవ్వాలి, వాళ్ళు ప్రేమని ఇవ్వడంలోనే ఉండాలి, వీళ్ళు కూడా అలాగే ఉండాలి. ఇలా లేకుండా డిమాండింగ్ అయిపోయింది ఇప్పుడు. ప్రేమిస్తావా, సస్తావా, నువ్వు నాకు దక్కుతావా, దక్కవా, నువ్వే కనుక నన్ను పెళ్లి చేసుకోకపోతే ఇదిగో నీ ముందే ఇదిగో విషం బాట్లు తాగేస్తున్నా అంటాడు. లేకపోతే మెడకేదో తాడేసుకొని వీడియో దేయంగానే పాపం భయపడిపోతున్నామే. ఎట్లయినా సరే చేసుకుంటాం, అవునా? కానీ ఇలాంటివేమీ అడ్డదోవలు లేవు. అందరూ చూస్తుండగా పెద్దల సమక్షంలో గౌరవంగా నన్ను నువ్వు ఎలాగైనా సరే తీసుకువెళ్ళాలి. అలాంటి సమయంలో నేను ఊరికినే అలా బహాటంగా నేనేం దొరకను. అంతఃపురంలో ఉన్నటువంటి నిన్ను ఓ రుక్మిణి నేను ఎలా తీసుకురావాలని నువ్వు అనుకుంటావేమో, నిన్ను వెంటబెట్టుకు వెళ్ళటం ఎలా శక్యమవుతుందని నువ్వు సందేహిస్తావేమో. అలా తీసుకొని వెళ్ళాలంటే అంతఃపురం చుట్టూ ఉన్నటువంటి రక్షకుల వలయము, నీ బంధుజనాలందరినీ ఒకవేళ వాళ్ళు అడ్డం వస్తే చంపవలసి వస్తుందేమో, కాబట్టి ఇదంతా కుదరదేమో రుక్మిణి అని అంటావేమో. ఓ నీరజాక్ష, నీవు భావిస్తే ఈ రభసతో నిమిత్తం లేదు. ఇలాంటివేమీ జరగకుండా నేను ఒక మంచి ఉపాయం నీకు చెప్తున్నాను, మనవి చేస్తున్నాను, వినుము కృష్ణ అని చిత్తగించు. పెండ్లికి ముందుగా జరివేశాం. పెండ్లికి ముందుగా అంటే పెళ్లి జరగడానికి ముందు ఒక రోజు ముందు. ఇప్పుడు చేస్తున్నారో లేదో నాకు తెలియదు, ఎందుకంటే మాకు తెలియదు కదా. ముందుగా పెండ్లి కుమార్తెను ఆ ఇంటి ఇలవేల్పు ఆ గ్రామంలో, ఆ గ్రామానికి పొలిమేరల్లో ఆ ఇంటి ఇలవేల్పు దైవం ఎవరో ఉంటారు, నరసింహస్వామో లేకపోతే శివుడో అమ్మవారో. ఆ కాలంలో ఏంటంటే దుర్గాదేవే.
పార్వతీ దుర్గాదేవి విగ్రహాలు, అమ్మవారి గుళ్ళు ఉండేవి. అవునా? ఆ ఇలవేల్పు మంగళగౌరిని కొలవడానికి, అక్కడ పూజని అర్చన చేయటం కోసం మా వారు నన్ను ఏం చేస్తారంటే, పెళ్లికి ముందు ఒకరోజు నన్ను ఊరేగింపుగా తీసుకువెళతారు. నేను ఊరి వెలుపల ఉన్నటువంటి ఆ దుర్గామాత గుడికి మొక్కు చెల్లించడానికై నగరం నుండికి బయలుదేరి నేను వస్తాను. నీవు అడ్డగింపరానటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడవని నాకు తెలుసు కృష్ణ. ఆ తరుణంలో ఎవ్వరు నన్ను డిస్టర్బ్ చేయరు. అప్పుడు నేను మొక్కడానికి నేను ఒక్కదాన్నే ఉంటా. ఎందుకంటే గుళ్ళోకి రక్షకులు, భటులు, అదేంటి ఆయుధాలు పట్టుకొని రాకూడదు. అప్పుడు నేను, కొంతమంది చెలికత్తెలు మాత్రమే ఉంటాం. ఆ సమయంలో నువ్వు నన్ను నిరాటంకంగా నీ వెంట తోడుకొని పో అని రుక్మిణీదేవి చక్కటి ఉపాయం చెప్పింది. అనగా ఇంకా చెప్తుంది. తర్వాత పద్యం చదువుదాము. ఘనుల ఆత్మీయ తమోన్నివృత్తి కొరకై గౌరీసు మర్యాద యవ్వని పాదం పాదాంబుజతోయమందు మునుగన్ వాంఛింతురే అట్టిని అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ నూరు జన్మంబులన్ నిన్ను చింతించుచు ప్రాణములు విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా. ఓ నాథ కృష్ణ, మహాత్ములైనటువంటి వారు అందరూ మానవులుగానే ఈ భూమి మీద పుడతారు. వారు జన్మతః వారు తెచ్చుకున్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవడం కోసం ఆ పరమేశ్వరుని యొక్క, ఆ పరమపురుషుని యొక్క పాద పద్మాలు ఏవైతే స్పర్శకి లోనైనటువంటి గంగాజలంలో మునిగి పునీతులవ్వాలని వాంఛిస్తారో, అట్టి తీర్థపాద స్వరూపుడవైనటువంటి ఓ కృష్ణ, నీ అనుకంపం అంటే ఏంటి? నీ కరుణ, నీ అనుగ్రహం అనేటువంటి ఆ సరస్సులో నేను మునగాలనుకుంటున్నాను. అంటే ఏంటి ఇక్కడ అర్థం? ఇంప్లాయిడ్ మీనింగ్ ఏమనుకోవాలి? నీవు ఎలాగైనా సరే నా మీద కరుణ చూపి నీ అనుగ్రహంతో నన్ను ఎలాగైనా నన్ను రక్షించి తీరాలి, నన్ను ఈ పంకిల నుంచి బయటపడేయాలి. అందుకు నేను గనక అర్హురాలని కాకపోతే, ఒకవేళ ఈ ప్లాన్ గనక ఫెయిల్ అయితే, ఏంటో ఈ పిల్ల, చిన్నపిల్ల ఏమిటి ఇలా మాట్లాడుతుంది, పిచ్చిది కాకపోతే అని అనుకోని నువ్వు రాకపోయినా, ఒకవేళ వచ్చినా కుదరకపోయినా, డౌట్ అయితే లేదు, రుక్మిణీదేవికి డౌట్ లేదు, కానీ కీడించి మేలించమన్నారు కదా. ఒకవేళ అలాగే గనక జరిగినట్లయితే ఏం జరగబోతుందో నీకు విన్నవించుకుంటున్నాను కృష్ణ. ఒకవేళ నేను నీకు దక్కేటువంటి అర్హత నాకు లేకపోతే, బ్రహ్మచర్య వ్రత నిష్ఠని పూని, బ్రహ్మచర్య వ్రత నిష్ఠ బలమైన పదం అండి. బ్రహ్మచర్య నిష్ఠ అంటే ఏదో అలా పెళ్లి కాకుండా ఉండటం కాదు, గుర్తుపెట్టుకోండి. పెళ్లి కాకుండా ఉన్నోళ్ళందరూ బ్రహ్మచారులు కాదు. బ్రహ్మచర్య నిష్ఠ పదం ఎందుకు వాడింది అంటే ఏంటి? ఇంకా అసలు ఇంద్రియాలని కించిత్తు కూడా సుఖభోగాల్లో నేను నియోగించను. ఇంకా ఈ శరీరానికి సోకులు, అలంకారాలు ఇంకా ఏమీ నేను పెట్టుకోను. ఈ శరీరము ఇలా శుష్కించిపోవాల్సిందే తప్ప, అవునా, ఇలా 100 జన్మలకైనా కూడా నీవే నాకు పతి కావాలనేటువంటి అభిలాషతో నేను ఇలా ఎన్ని జన్మలైనా బ్రహ్మచర్య నిష్టలోనే ఉంటాను తప్ప మరొకరి వశము కాను కాను కాను. ఇది నిక్కంబు, ఇది నా మనోనిశ్చయం. ఒకవేళ ఇదే జరిగితే ప్రాణాలు వదలడానికైనా సరే నేను సిద్ధం. నీకే నేను, నీ స్మరణలోనే నా ప్రాణాలు నేను విడిచేస్తాను. నాకు ఇంకొక పరపురుషుడితో నాకు సంబంధం నాకు వద్దు కృష్ణ అని చెప్పింది. చెప్పి ప్రాణేశ ఏమిటేమిటో
అందరూ ఇన్వాల్వ్ అండి. ప్రాణేశ నీ మంజుల భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా కలిమియేలా పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనులతవలని సౌందర్యమేళ భువనమోహన నిన్ను బొగడగాలేని చక్షురింద్రియముల సత్వమేళ దయిత నీ అధరామృతం బానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా నీ రజతనయ నీ వనమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేళ ధన్యచరిత నీకు దాస్యంబు సేయని జన్మమేళ ఎన్ని జన్మలకు అని ప్రశ్న. ఓ ప్రాణవల్లభ, పాపం ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థుతిలో ఒక వాక్యము మనకు సిగ్గేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అధరామృతము గోలని అంటే అధరామృతం అంటే అదేదో ఊహించుకోకండి. ఇక్కడ అధరామృతం అంటే ఏంటి అంటే ఈ పెదాలపైన నీ నామాన్ని పలుకుతూ ఆ మధురామృతాన్ని ఈ నోటితో ఆస్వాదించగలిగే నరజన్మ వచ్చి కూడా ఈ అధరామృతాన్ని నేను గ్రోలలేకపోతే ఎందుకయ్యా ఈ అధరములు? అంతేగాని ఇంకోటి ఏదో మనం ఊహించేసుకొని కళ్ళలో ఆ చిత్రాన్ని పెట్టుకోకూడదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ భౌతికమైనటువంటి ఏవి ఇక్కడ ఉండవు, అన్నీ ఆధ్యాత్మికంగా మనం అన్వయం చేసుకోవాలి. అవునా? ఇక ఓ ప్రాణవల్లభ, నీ మధుర వాక్కులు అంటే ఏంటి? నీవు నా చెంత నుండి నువ్వు మాట్లాడుతూ ఉంటే ఆ వాక్కులు ఏవైతే వస్తాయో శంఖధ్వని లాంటి నీ వాక్కులు, అవి మంగళకరమైనటువంటి నీ వాక్కులు వినలేని నీ చెవులు ఉండి నాకేం ప్రయోజనం? అంటే నేను చెవులు వాడదలుచుకోలేను. నీ వాక్కులు వినలేని చెవులు నాకు శూన్యంతో సమానం. ఓ పురుషోత్తమా, ఓ పురుషులలో ఉత్తముడమైనటువంటి కృష్ణ, నీవు అనుభవింపని సుందర సుకుమార శరీర లావణ్యం ఎందుకు? ఎందుకు కొరగాదు ఈ శరీరం ఎందుకు? అవునా? ఇది ఒక పుష్పానికి తీసుకోండి. ఒక పుష్పం వికసిస్తే ఎంత అందంగా ఉంటుందండి, ఎంత మృదువుగా ఉంటుంది. దాన్ని ఎవడన్నా తటాలను పట్టేసుకొని చేతిలో బిగిస్తాడా? లేదు. చాలా సుకుమారంగా పువ్వును కోసుకొచ్చి భగవంతుడి యొక్క పాదాల చెంత పెడతాడు. అంటే ఈ పువ్వు యొక్క సౌందర్యము ఒక శరీరం అనుకుంటే అది భగవంతుడికి అర్పించినప్పుడు దాని జన్మ ధన్యమైందని పువ్వు అనుకుంటుంది. పూలల్లో కూడా ఒక అందం ఉంది, ఒక సుకుమారత్వం ఉంది. అలాగే మరి ఈ శరీరం ఎందుకు పుట్టింది అనుకున్నావు కృష్ణ? నీకోసమే. కాబట్టి నీకు దక్కనటువంటి ఈ శరీరము నాకెందుకు? దేనికి కొరగాదు. ఓ జగన్మోహనమూర్తి, నిన్ను సందర్శింపనోచనటువంటి నాకు ఈ కళ్ళు ఉన్నా కూడా ఎందుకయ్యా కలిమి దండగా? చూడండి, ఈ కళ్ళ యొక్క చూపు నాకున్నా కూడా అది వ్యర్థమే. ఓ జీవితేశ్వరా, నీ అధర సుధారసము ఆస్వాదింపని నాలుకకు ఫలరసముల ప్రాప్తి ఎందుకు? అంటే నీ యొక్క నామాన్ని నిరంతరము పలుకుతూ ఈ వాక్కులో ఆ అధరామృతాన్ని మేము గ్రోలకపోతే ఎందుకయ్యా ఈ వాక్కు? ఓ కమలాక్ష, నీవు ధరించు అంటే మెలలో ఆయన ఎప్పుడు ఏం ధరిస్తాడండి కృష్ణుడు? వనమాల అంటారు, తెలుసు కదా మీకు. తులసి మాల, అలాగే కమలముల మాల. ఒక్కసారి ఆ మాలలన్నీ ధరించి కృష్ణుడు నిజంగా ఇక్కడికి వచ్చి నుంచున్నాడు అనుకోండి, ఆ వాసన మనకి ఎన్నో జన్మల్లో చేసుకున్న పాపాలను కూడా పటాపంచలు చేయగలిగినటువంటి సౌరభం అది. అంటే మనసు అంత సూక్ష్మం అయిపోతుంది ఆ వాసన. అవునా కదా? వాసనలు కొన్ని మనల్ని ప్రేరేపిస్తాయి, కొన్ని మనకు ఉద్రేకాన్ని తెప్పిస్తాయి, కొన్ని మనసుకి శాంతం కలిగిస్తాయి.
కానీ నీ వనమాలా సౌరభాన్ని ఆఘ్రాణించని ఈ నాసిక ఎలా, ఘ్రాణమేలా? ఓ ధన్యచర్య చరిత, నీ పాద పరిచర్యకు, నీకు నేను నీ పాదాలు ముట్టుకొని పాదాలు కడిగి నీకు సేవ చెయ్యకపోతే ఈ జన్మే కాదు ఎన్ని జన్మలు ఎత్తినా ఏమి లాభం? నువ్వే నాకు దక్కకపోతే, నేనే నీకు పత్నిని అవ్వకపోతే నాకు ఈ జన్మ ఎందుకు? కాబట్టి ఇక్కడ ఏమి సందేశాన్ని కృష్ణుడికి అర్థం కావాలని చెప్తుంది ఇక్కడ అంటే, ఇక వేరే దిక్కు నాకు లేదు. అవునా? ఇది నిర్ణయం అయిపోయింది. ఏమిటి? నువ్వే నన్ను ఎట్లాగైనా సరే రక్షించి నీ దాన్ని చేసుకోవాలి. అంతేగాని ఇక్కడ నేను ఇంక మరెవరికి దక్కే ప్రసక్తి లేదు. ఒకవేళ నా అభిప్రాయం నువ్వు చెబుతావేమో, ఒకవేళ నువ్వు దక్కకపోతే ప్రాణాలన్నా విడుస్తాను, ఒకవేళ బ్రతికున్న మొండి ప్రాణాలై ఉన్న 100 జన్మలైన బ్రహ్మచర్య వ్రతనిష్టలోనే నా జీవితాన్ని చాలిస్తాను తప్ప మరొకరిని వరించేటువంటి ప్రసక్తే లేదు అని ఇప్పటి వరకు మనం చదివింది ఏమిటి? రుక్మిణి లేఖ కృష్ణుడికి వినిపించినటువంటిది అని అయిపోయింది. ఇప్పుడు పద్యాలు అయిపోయినాయి. అని ఇట్లు రుక్మిణీదేవి పుట్టించిన సందేశంబును రూప సౌందర్యాది విశేషంబులను బ్రాహ్మణుండు హరికి విన్నవించి కర్తవ్య బెద్ది సేయ నవధరింపుమని సవర్ణంబుగా మరియు నిట్లనియే. ఆ బ్రాహ్మణోత్తముడు రుక్మిణీదేవి ఏం చెప్పమందో ఆ చెప్పే ముందు ఏమన్నాడు? అయ్యా, ఇక నుంచి నేను పలికే ఏ పలుకులైనా అవి నావి కావు, అవి కేవలం రుక్మిణీదేవి చెప్పిన మాటలే నేను యథాతథంగా మీకు చెప్తున్నాను. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏమంటున్నాడు? రుక్మిణీదేవి పంపినటువంటి సందేశాన్ని యావత్తు వినిపించి ఆమె యొక్క ఆకార సౌందర్య విశేషాలను, ఆమె మనోభీష్టాన్ని, ఆమె యొక్క అర్జెన్సీని, అత్యవసర పరిస్థితిని అన్నింటినీ వివరించిన తరువాత విజ్ఞప్తి చేసి ఒక ప్రశ్న వేశాడు అగ్నిద్యోతనుడు. ఏమిటది అంటే, కర్తవ్యమేమో ఏలినవారే ఆలోచించాలి అన్నాడు. అంటే కృష్ణ, ఇది పరిస్థితి, మరి ఏం నిర్ణయిస్తావో ఏం ఆలోచిస్తావో అది నీకే నేను వదిలేస్తున్నాను అంటూ పల్లవ వైభవాస్పదములు పదములు కనకరంభా తిరస్కారులూరు అరుణ ప్రభా మనోహరములు గరములు కంబు సౌందర్య మంగళము గళము మహిత భావా మధ్యంబు చక్షురుత్సవదాయి చన్నుదోయి పరిహాసితార్థేందు పటలంబు నిటలంబు చితమత్త మధుకర శ్రేణివేణి భావజాసుగముల ప్రాపుల చూపులు కుసుమసరుని వింటి కమలు గొంబమలు చిత్తతోషణములు చెలువ భాషణములు జల జనయన ముఖము చంద్రసఖము. రుక్మిణీదేవి చరణములు ఆమె చిగురుటాకుల జిగిని మించుతాయి. ఆమె యొక్క శరీర వర్ణన చేస్తున్నాడు. ఎలా ఉంటుందంటే, ఆమె పాదాలు లేలేత చిగుళ్ళు ఎంత సున్నితంగా సుకుమారంగా ఉంటాయో. మామిడి చిగురు చూడండి ఎలా ఉంటుంది, పచ్చగా ఉండదు, కొంచెం లేత గులాబీ రంగులో ఉంటుంది. ఆ రంగులో ఉంటుందంటే రుక్మిణీదేవి పాదాలు. ఇంకా ఆమె యొక్క శరీరము, కంఠము శంఖము వంటిది. ఆమె నుదురు నెలవంకలాగా, అంటే 1000 మంది చంద్రులు ఉదయిస్తే ఎంత కాంతి మనోరంజకంగా ఉంటుందో రుక్మిణీదేవిని ఒక్కసారి చూస్తే మీ మనసు కూడా అలాగే ఉంటుంది. విచిత్రం చూడండి, రుక్మిణీదేవిని చంద్రునితో పోలిస్తే మరి ఈయన ఏ వంశీయుడండి? కృష్ణుడు ఏ వంశీయుడు? చంద్రవంశుడు కదా. రాముడేమో సూర్యవంశ, ఈయనేమో చంద్రవంశానికి సంబంధించిన వాడు. కాబట్టి ఆమె మాటలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పటివరకు విన్నాడుగా, కానీ నిజంగా ఆమె మాటలు ఎలా ఉంటాయి అని అంటే, ఆమె ఏ మాట మాట్లాడినా ఒక్కళ్ళ మనసు కూడా నొచ్చుకోకుండా ఎప్పుడు ఆ మాటలు వింటేనే ఎదుటివారి మనసుకు సంతోష ఆనందం పుట్టే విధంగా మాట్లాడుతుంటా. ఏ సందర్భంలోని చివరికి చూడండి, రుక్మి అడ్డుపడి వలదు ఆ కృష్ణుడిగా నిన్నివ్వటం కుదరదు, ఆ శిశుపాలుడిగా నిన్నిచ్చి చేస్తున్నాను అన్నా కూడా ఏమనలేదండి. అన్నని తండ్రికి ఎదురు చెప్పలేదండి, ఎవరి మనసును నొప్పించలేదండి. మౌనం వ్రతం పాటించి వెళ్ళి చక్కగా ఏకాగ్రంగా కూర్చొని తదేక ధ్యాన చింతనలో ఉంటూ ఏం చెయ్యాలని ఆలోచించి అప్పుడు విప్రుణ్ణి పిలిచి తన యొక్క భావాన్ని కృష్ణుడికి తెలియజేయమని ఆయన్ని పంపించింది. అంటే ఎంత
ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆవేశాన్ని చెందకుండా ఎప్పుడూ మనసుని ప్రశాంతంగా పెట్టుకున్న వారే మనసులో మాటలు కూడా మధురంగా వస్తాయి. అలా సంతోషదాయకాలు. ఇంకా ముఖము చంద్రసఖము, చంద్రుణ్ణి చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో ఆమె ముఖం కూడా అలా ఉంటుందయ్యా. ఓ కృష్ణ, మా వజ్జల మీద ఒట్టు వేసి చెబుతున్నాను, నీకు రుక్మిణికి రుక్మిణికి నీవు. ఎవరు చెప్తున్నారు ఇది? పురోహితుడు చెప్తున్నాడు. ఈడు జోడుగా ఉంటారయ్యా, చూడటానికి చాలా బాగుంటుంది స్వామి. మీకు వివాహం తప్పక జరుగుతుంది, పెండ్లియగు తప్పదు జాడ్యమేళ. ఇక ఆలస్యం ఎందుకు? నేను చెప్తున్నానయ్యా. ఎందుకనంటే వధూవరుల పొంతనమేమో ఆ కాలంలో కంప్యూటర్లు లేవుగా. ఇప్పుడు ఏంటంటే జాతక చక్రాలు కంప్యూటర్లో డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ బ్రైడ్, డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ గ్రూమ్ కొట్టిన తర్వాత పాయింట్లు నొక్కుతారు. నక్కనే 30కి 18 వద్దులే, 30కి 18 వచ్చినాయి. 30కి 25 అన్నా వస్తే పెళ్లి చేయించండి, 30కి 18 వస్తే చేయకూడదు. కంప్యూటర్ నిర్ణయం చేస్తుందండి ఇప్పుడు ఒకళ్ళు పెళ్లి చేసుకోకూడదో లేదో. కానీ పూర్వకాలంలో జ్యోతిష్యులు ఎలా ఉండేవాళ్ళు బాగా వినండి. ఏ కంప్యూటర్లు లేవు, బాగా జాగ్రత్తగా వినండి. అసలు జ్యోతిష్కులు ఎవరు? నవగ్రహాలు, రాసులు, నక్షత్రాలు, తిథి, వారము, పక్షములు, అయనములు, సంవత్సరాలు 60, ఈ అన్ని అధిదేవతల యొక్క మంత్రాలని నిరంతరము పురస్చరణ చేస్తూ వాటికి అగ్నిహోమాది క్రతువులని కూడా ప్రత్యేకంగా వాళ్ళు చేస్తూ ఆ గ్రహాలని వాళ్ళు ప్రసన్నం చేసుకొని ఉపాసన చేస్తే ఆ గ్రహాల తాలూకు ప్రభావము వాళ్ళకి మనసులో స్పష్టంగా సూక్ష్మంగా ఒక వ్యక్తిని చూడగానే ఇట్టే తెలిసిపోయేది. అలా చెప్పేవాళ్ళు జ్యోతిష్యం. అంతే, ఏ ఉపాసన లేకుండా నోట్లో కిళ్ళీలు నవ్వుకుంటూ పళ్ళు నల్లగా ఉంటాయి, ఇంతంత సందులు వేసుకొని నేను జ్యోతిష్కునండి, రండి అబ్బాయి పేరు ఏంటి, అమ్మాయి ఏం చేస్తుంది ఇప్పుడు, సాయంత్రం పంపిస్తాను 500 కట్టాను మా వాడికి అంటారు. అంటే 500 కట్టేసి వెళ్ళిపోతే ఇటు జాతకం ప్రిపేర్ చేసి ఇస్తాడు 30 పేజీలు. అవునా? చూడండి, ఇప్పుడు నేను అంటున్నానని కాదు, కానీ ఈవెన్ పురోహిత వర్గంలో ఉన్నవాడు కూడా ఇప్పుడు నాకు చాలా బాధగా అయితే కొన్ని గుళ్ళల్లో చూశాను. ఇక్కడ గుళ్ళల్లో లేవనుకోండి, గుళ్ళల్లో ఉన్న పూజారులు కూడా ఈ ఉంటాయి చూసారా, దాన్ని ఏమంటారు, పాన్ పరాగులు, ఇవన్నీ తింటున్నారు. ఎవరైనా ఆన్లైన్లో చూసేవాళ్ళు కూడా మనసు నొచ్చుకున్నా పర్వాలేదు. ఎందుకంటే పూజారి ధర్మం అనేటువంటిది మంత్రం పలకాలండి. మంత్రం పలకాలంటే నోరు చాలా పవిత్రంగా ఉండాలి. అది పొరపాటును కూడా ఈ నోటిని పాడు చేసుకోకూడదు. అన్యమైన పదార్థాలు, నిషిద్ధ పదార్థాలు ఎందుకు తినాలి అసలు? ఫ్యాషన్ ఏంటి? ఎవరినో చూసి మనం నేర్చుకోవడం ఏంటండి? నిన్ను చూసి 10 మంది నేర్చుకోవాలి, నిన్ను చూసి సమాజం బాగుపడాలి. నీవు ధర్మం పాటిస్తే అరే ధర్మాత్ముడైనటువంటి ఆ పురోహితుడు ఏం చెప్పాడో అది నేను ఆచరించాలని వాళ్ళకి సంకల్పం వాళ్ళకి కలగాలి అని అంటే నువ్వు సంకల్ప సహితుడివి కావాలి, సంకల్ప సిద్ధుడివి కావాలి. అవునా కదా? సంకల్ప శుద్ధుడు కాకూడదు మనం. అవునా? ఆచరణ చాలా ముఖ్యమైనటువంటిది ఇది. అర్థమైంది కదా? కాబట్టి ఇప్పుడు ఈ పురోహితుడు చెప్తున్నది స్వచ్ఛమైనటువంటి మనస్సుతో శుద్ధ సత్వగుణంలో నిలిచిన పురోహితుడు అంటున్నాడు, నీకు రుక్మిణికి నీవు చక్కనైనటువంటి ఈడు జోడి, ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఎలాగైనా సరే నువ్వు ఆమెని వరించి తీరాలి. ఇంకా ఆలస్యం ఎందుకు కృష్ణ? నీవు నీ వారితో కూడి ఆ వనజముకుని కొని తేవటానికి వెంటనే నువ్వు ఉద్యమించాలి, వెంటనే నువ్వు బయలుదేరాలి. వైరి వర్గాన్ని నుగ్గు గావించు. ఎవరడ్డం వచ్చినా సరే రుక్మిణిని పొందడానికి నువ్వు ఆ మాత్రం యుద్ధం చేయకపోతే ఏం బాగుంటుంది? ఒకవేళ అడ్డం వస్తే నుగ్గు చేయి, లోకానికి మేలు చేకూర్చు. అయ్యా, ఎంత చక్కని పదం చెప్పాడో చివరికి చూడండి. లోకానికి రుక్మిణీదేవి కళ్యాణము కేవలం కృష్ణుడు మరియు రుక్మిణి ఏదో ఇద్దరు వ్యక్తులు కలుసుకోవడం కోసం కాదు. అందులో ఇన్వాల్వ్ అయినటువంటి లోకకంఠకులైనటువంటి దుర్మార్గులందరికో మదము పీచము అణచటానికి ఆ జగన్నాటక సూత్రధారి వలనటువంటి ఒక పన్నం. కావాలనుకుంటే రుక్మిణీదేవిని భీష్మకుడి దగ్గర పుట్టించటం ఏమిటి? తన మేనత్త కడుపునే పుట్టించి తానే వివాహం చేసుకుంటే ఏ అడ్డంకి ఉండేది కాదుగా. అవునా కదా? ఎవరెక్కడ పుట్టాలో శ్రీ మహాలక్ష్మి అనుకుంది కదా భీష్మకుడికి పుట్టాలని.
ఆయనే అనుకున్నాడు కదా వసుదేవుడికి పుట్టాలని. 2 చోట్ల 2 వేరువేరుగా ఎందుకు పుట్టాలి వీళ్ళిద్దరూ? 2 చోట్ల పుట్టి ఈ విష్ణువుని, ఆ లక్ష్మీదేవి రుక్మిణి రూపంలో ఈ కృష్ణుడిని కలవడం కోసం ఇంత యుద్ధం చేయాలి. ఇంత పెద్ద రుక్మిణి లేక దానికి పెద్ద ఉపాయము, అందరినీ ఇలా మభ్యపెట్టి వాళ్ళని యుద్ధం చేసి నన్ను లాక్కురా, ఇవన్నీ అవసరమా? ఆయన అనుకుంటే, సంకల్పం చేస్తే ఇద్దరు కలిసి ఒకే వంశంలో, పక్కపక్కన వంశాల్లో వరుసలు కలిసే చోట పుట్టేసి వివాహం చేసుకుంటే ఏ బాధ ఉండదు కదా. కొంతమంది ఇళ్లలో ఉంటారండి, మా అన్నయ్య గారు అమ్మాయి గారు అక్కయ్య గారు ఆడు ఎవరికి చేస్తున్నానండి, మా చెల్లెలు గారి కొడుక్కి ఇచ్చి చేశానండి అంటారు. అవునా కదా? ఆ ముందు అనుకోండి, మా అన్నయ్య గారు అబ్బాయికి ఇచ్చి చేశానండి అంటుంది. అంటే వరస ఉన్నవాళ్ళు, ఏ బాధ లేదు. అదే బయట వాళ్ళు ఇంకెక్కడ అనుకోండి, వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు పూర్వీకులు ఏం చేశారు, వాళ్ళ వంశం ఏమిటి, వాళ్ళ ఆచారాలు ఏమిటి, వాళ్ళ అలవాట్లు ఏమిటి, ఇవన్నీ చూసుకొని అబ్బో అబ్బాయి చాలా చక్కగా మాట్లాడుతున్నాడండి, చాలా బుద్ధిమంతుడేనండి, అవునండి కరెక్టేనండి, పెళ్ళయ్యేవరకేనండి. ఆ తర్వాత అండి చూపిస్తాడండి, తర్వాత దశావతారాలన్నీ కనిపిస్తాయి. అవునా? పాపం ఒక జీవితం ఎంత దుర్భరమైపోతుంది అలాంటివి. అయినా కూడా విచిత్రం ఏమిటంటే, మరి స్త్రీలకే పెట్టాడా భగవంతుడు, లేకపోతే పురుషులకు పెట్టలేదా? సహించాలా, భరించాలా, వాడు ఎట్టున్నా అని ఒక సందేహం వస్తుందా రాదా? వస్తుంది. కానీ ఆ సహించావు కాబట్టే ప్రపంచం మొత్తం నీ కాళ్ళకి మొక్కుతుంది. ఇప్పుడు హిందూ దేశంలో పుట్టిన స్త్రీ కాళ్ళకి ప్రపంచం అంతా కలిసి వంగి మొక్కుతుందండి. నేను భరించాలా? నాకు ఇష్టాలు ఉండవా? నేనే ఎందుకు కలిసి ఉండాలి? బ్రేక్ అని చెప్పేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాం. ఇతర పాశ్చాత్య దేశస్తులు మీకు 4 సంవత్సరాలు కలిసి ఉంటే మహా గొప్ప అండి. 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు వాళ్ళకి కాంట్రాక్ట్ బేస్డ్ పెళ్ళిళ్ళండి. అందరూ కాదు, మ్యాక్సిమం అవే. కానీ ఆ స్త్రీలు ఎవరొచ్చినా మనమేమి కాళ్ళకు మొక్కాలని అనుకోమే. కానీ అదే హిందూ స్త్రీ ఒక సంప్రదాయమైనటువంటి పట్టు చీరగట్టి, ముఖాన పసుపు పూసి, స్నానం చేసేటప్పుడు సున్నిపిండి పెట్టుకొని, పాపిడి తీసి, జడ వేసుకొని, మల్లెపూలు పెట్టుకొని, మంగళసూత్రాలు కనబడుతూ, కాళ్ళకి పసుపు పూసి, పారాని పెట్టి, మెట్టెలు పెట్టుకొని, నిలువెత్తు చక్కగా చేతులకు గాజులు వేసుకొని అలా నడుచుకుంటూ వస్తుంటే, ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే అనే ఒక భావన ఎదుటివాడికి రాదండి? అవునా కాదా? ఆహా ఏం నడుస్తుంది అని అంటారు ఎవరన్నా. అలా ఉన్న రూపాన్ని ఎవడన్నా అనగలడా? అలాంటి రూపాన్ని చూసి ఎట్లాంటి పాశవికమైన ప్రవృత్తులు వాడి మనసులో ఉన్నా ఆ రూపం చూస్తే ఒక్క దెబ్బకి 0 అయిపోవాలి. అది మన సనాతన హిందూ భారతీయ స్త్రీ యొక్క కట్టు బొట్టు, దాని విలువ. ఇది నిలపాలా, నిలపకూడదా మన ఇష్టం. అవునా? పాపం ఇవన్నీ మనకు అందించిన మహర్షులు లేరండి. ఇప్పుడు మనలోనే ఒక మహర్షి పుట్టాలి, మళ్ళా సంస్కృతిని నిలపడానికి సంకల్పించాలి, ఉద్యమించాలి. మరి ఈ ఓం మిగతాది మళ్ళా రేపు ఎల్లుండి 2 రోజులు కార్యక్రమం ఉంటుంది. స్వాముల వారి ఆరతి టైమింగ్స్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. రుక్మిణీ కళ్యాణము సోమవారం రోజున ఉదయం 9కి క్రతువులు ప్రారంభమవుతాయి. 9:30కి కళ్యాణం ఆ ఘట్టం ప్రారంభమవుతుంది. కాబట్టి 9 కల్లా ఇక్కడికి స్నానం అది చేసి చక్కగా మంచి దుస్తుల్లో అందరూ రావాల్సిందిగా, మీ కుటుంబీకుల్ని, మీ వారిని, అలాగే మగవాళ్ళైతే మీ ఆవిడ గారిని, మీ పిల్లల్ని కూడా ఆ రోజు తీసుకురండి. పెళ్లి కానిటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా ఉన్నా కూడా కనీసం చూసినా ఆ కళ్యాణాన్ని, ఆ వైభవాన్ని చూసినా కూడా మనసుకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. నీలమేఘ శ్యామ కృష్ణ నిత్య జగన్మోహన కృష్ణ బాలగోపాల కృష్ణ భవ్య మంగళం వేణుగానలోల కృష్ణ వేదాంత వేద్య కృష్ణ నవనీత చోర కృష్ణ నిత్య మంగళం భక్త జనాధార కృష్ణ పరమదయావార్థి కృష్ణ ముక్తి సంధాయక కృష్ణ మూర్తి మంగళం
गीतामृतधात कृष्ण परमयोगीश कृष्ण पार्थसारथिरूप कृष्ण सर्वमङ्गलम् नीलमेघश्याम कृष्ण नित्य जगन्मोहन कृष्ण बालगोपाल कृष्ण भव्यमङ्गलम् बालगोपाल कृष्ण भव्यमङ्गलम् मंगलम श्री कुरुक्षेत्र रणक्षोणि विहारिणे पार्थसारथिरूपाय गीताचार्याय मंगलम श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मंगलम मंगलाशासनपरैः मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मंगलम् मंगलम गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मंगलम। अंदर चूपिंडम्मा। हर नमः पार्वतीपतये हर हर महादेव। పెద్దగా అరవట్లేదు చిన్నపిల్లవాడు తండ్రి కనిపించంగానే చిన్నప్పుడు ఎలా నాన్న అని ఎత్తుతాడో అలా ఎత్తాలి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో बोलिए श्री कृष्ण चंद्र भगवान की भागवत महापुराण की सब संतन की सद्गुरुनाथ महाराज की। बैठिए ఒక క్షణం కూర్చోండి శాంతి పాఠం చెప్పేసుకొని ఇంక బయటకు వెళ్దాం. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.